రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీ మూతపడిందని ఆరోపించారు. త్వరలోనే చక్కెర ఫ్యాక్టరీని మళ్లీ తెరుస్తామన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎంసీహెచ్లో మాట్లాడారు మంత్రి శ్రీధర్ బాబు. పలు సమస్యలపై శ్రీధర్ బాబుకు వినతిపత్రం అందించారు స్థానికులు. ఈరోజు ప్రధానంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ మా మేనిఫెస్టోలో పెట్టిన ప్రధానమైన అంశం, ప్రధానమైన చిక్కుముళ్లను ఏ విధంగా, ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఎన్సీఎల్టీకి పోయి పూర్తి స్థాయిలో నష్టపోయి ఫ్యాక్టరీని, ఆ ఫ్యాక్టరీకి సంబంధించి ఏ ఒక్క క్షణం కానీ ఏ ఒక్క కోణం నుంచి దీన్ని పరిష్కారం చేయాలని ఆలోచన చేయాలని ఆ ప్రభుత్వం యాజమాన్యం, అప్పుడున్న యాజమాన్యం ప్రభుత్వానికి సమన్వయం లేకపోవటం, ప్రభుత్వం కూడా ఒక ముందుకు అడిగేసి ఈ చక్కెర ఫ్యాక్టరీకి సంబంధించి దానిపై ఆధారపడి ఉన్న అనేక మంది రైతుల గురించి ఆలోచన లేకుండా రీపేమెంట్ ఇచ్చే క్రమంలో వందలాది కోట్లు ఈరోజు బ్యాంకు చెల్లించాల్సిన అవసరం ఏర్పడ్డది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వల్ల. ఏ విధంగా దాన్ని అధిగమించాలి, ఏ విధంగా మళ్ళా తిరిగి పునఃప్రారంభోత్సవం చేసి దాని ఇప్పుడున్న చక్కెర ఫ్యాక్టరీని ఇంకా విలువ ఆధారిత పరిశ్రమగా ముందుకు తీసుకెళ్లాలి. ఒక పరిశ్రమ శాఖ మంత్రిగా నేను మరి ఇక్కడ ఉన్న అనుభవజ్ఞులైన నాయకులు జీవన్ రెడ్డి గారు లాంటి వారు అందరితో కూడా సంప్రదించి తిరిగి మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, తప్పకుండా దీన్ని పునఃప్రారంభోత్సవం చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ఆ సమస్యల పరిష్కారం చేస్తాం. ఈరోజు రైతుల సంక్షేమమే మా ప్రధాన ధ్యేయంగా ముందుకు నడుస్తా ఉన్నాం. అవకాశం ఇచ్చిండ్రు ప్రజలు, మార్పు పోవాలన్నారు ప్రజలు, మార్పు చూపెట్టి తీరుతాం. అదేవిధంగా ఈ చక్కెర ఫ్యాక్టరీకి సంబంధించిన దానిపైన ఆధారపడి ఉన్న రైతు సోదరుల జీవితాల్లో కూడా మార్పు తీసుకొచ్చే కార్యక్రమం మా ప్రధాన